Yes, friends. Is my voice is audible, friends? Yes, sir. Yes, sir. Okay. What was our last discussion? Discussion ఏంటి? Physical server or virtual server. What is the difference between physical and virtual servers? ఇలా చెప్పకూడదు. స్టార్టింగ్ నుంచి Physical- చెప్పాలి. We discussed about physical server. The physical server is nothing but what? The server which we can touch. We discussed about afterwards. We discussed about virtual server. So virtual servers means what? అలా మొదలు పెట్టి చెప్పాలి. ఫిజికల్ సర్వర్ వర్చువల్ సర్వర్ అంతే. మిగతా చెప్పండి సార్ అంటే ఎట్లా టోటల్ గా ఇన్ డీటెయిల్ గా చెప్పాలి క్లాస్ అంటే ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఏంటి నిదానంగా అర్థమైందా? ఫిజికల్ సర్వర్ వర్చువల్ సర్వర్ నెక్స్ట్ అంటే కాదు కదా. చెప్పండి ఎట్లా? వాట్ ఈస్ మీన్ బై ఫిజికల్ సర్వర్, వాట్ ఈస్ మీన్ బై వర్చువల్ సర్వర్? Physical server is we can fetch and see the server is called as physical server. Yes. Okay. What about the virtual server? which we cannot see and not touch. That is called virtual server. Which we cannot see, which we cannot touch. Virtual We server cannot అంటే touch. Which we cannot touch. Physically we cannot see. ఫిజికల్లీ వీ కెనాట్. అదే రాసుకున్నావా? నేనేం చెప్పాను? కాదన్నా అది రాసుకోలేదు. మరి ఎట్లా? ఏం కావాలి? వాట్ ఈజ్ వర్చువల్ సర్వర్ అంటే 2 మాటలు చెప్పాలి. ఏం రాసుకున్నావు? చదువు. వర్చువల్ సర్వర్ అంటే ఏం రాసుకున్నావు? చదువు అంటుంది. దగ్గరగా 24 అవర్స్ అయింది మన క్లాస్ జరిగి. ఒక క్లాస్ లో జరిగిన విషయాలు చెప్పకపోతే 100 క్లాసులు జరిగిన విషయాలు తర్వాత ఏం చెప్తారు మీరు? ఎలా చదవాలి అవన్నీ? ఒక 1 వీక్ క్లాసులు ప్రాక్టీస్ లేకపోతే రాదు. ఇది అర్థం కాదు సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అండి? సాఫ్ట్వేర్ అంటే అంతే. ప్రతిరోజు చదవాలి. ఓకే. Okay, good. This is your laptop. This is you. Okay. www.aws.amazon.com టైప్ చేసిన వెంటనే ఇలా AWS రీచ్ అవుతారు. ల్యాప్టాప్ నుంచి టైప్ చేసిన వెంటనే AWS రీచ్ అవుతారు. ఇది AWS. ఓకే.
సో ఏడబ్ల్యూఎస్ అనేది పూర్తి స్థాయిలో ఈ ప్రపంచం అంతా ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ లో మీరు కనెక్ట్ అయిపోయారు. ఏడబ్ల్యూఎస్ లో మీరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిపోయి వెంటనే మీరు ఏం చేశారంటే ఒక సర్వర్ ను తయారు చేశారు. దిస్ ఈజ్ యువర్ సర్వర్. ఎస్, ఎప్పుడైతే మీరు ఈ సర్వర్ తయారు చేశారో, ఓకే, సో ఈ సర్వర్ ఎప్పుడైతే మీరు తయారు చేశారో ఆ సర్వర్కి ఒక ఐడి లాంటిది వస్తుంది. యాక్చువల్గా సర్వర్ ఐడి అనుకో. ఐడి అంటే ఐడి ఎందుకు ఇస్తాం సర్వర్కి? సర్వర్ని ఐడెంటిఫై చేయడం కోసం. నీకు ఆధార్ ఉంది, ఆధార్కి ఐడి ఎందుకు ఇస్తాం? నిన్ను ఐడెంటిఫై చేయడానికి. ఈ ప్రపంచంలో ఇండియాలో నువ్వు ఎక్కడున్నా సరే నీ ఆధార్ కార్డు బట్టి నువ్వు నిన్ను ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ సర్వరు ఐడిని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. లైక్ మనకి మొబైల్ని ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ ఉంది, ఎస్, మొబైల్ నెంబర్ 9848 సంథింగ్ ఉంది. ఇండియాలో ఈ మొబైల్ నెంబర్ నీకు తప్ప ఇంకెవరికి ఉండదు. ఒక వ్యక్తికి ఒకటే మొబైల్ నెంబర్ ఉంటుంది, అది కూడా వేరే వ్యక్తికి ఉండదు. ఇలాంటి మొబైల్ నెంబర్ ఇంకొకటి ఉండదు. ఇప్పుడు సపోజ్ పాన్ కార్డు ఉంది, పాన్ కార్డ్ నిన్ను ఐడెంటిఫై చేయాలంటే పాన్ కార్డ్ నెంబర్ ఇండియాలో ఒకటికి ఒకటే పాన్ కార్డ్, ఈ నెంబర్ ఇంకా వేరే వ్యక్తికి ఉండదు. ఆధార్ కార్డు ఉంది, ఇక ఆధార్ కార్డు నీకు ఒక్కడికే ఉంటుంది ఆధార్ నెంబర్, వేరే వ్యక్తికి ఆధార్ నెంబర్ ఉండదు. అర్థమైందా? అంటే ఇట్లాగా పాస్పోర్ట్ నెంబర్ ఉంది, పాస్పోర్ట్, ఈ పాస్పోర్ట్ నెంబర్ నీకు తప్పితే వేరే వాడికి ఉండదు ఇక, అంతే. అంటే వీటన్నిటిని ఏంటంటే ఇవి డూప్లికేట్స్ కావు. యాక్చువల్గా డూప్లికేట్స్ అంటే సేమ్ ఆధార్ నెంబర్ ఇంకొక వ్యక్తికి ఉండదు, సేమ్ పాన్ కార్డ్ నెంబర్ ఇంకొక వ్యక్తికి ఉండదు, సేమ్ పాస్పోర్ట్ నెంబర్ ఇంకొక వ్యక్తికి ఉండదు, సేమ్ మొబైల్ నెంబర్ ఇంకొక వ్యక్తికి ఉండదు. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే యూనిక్ అంటాం. యూనిక్. యూనిక్ అంటే ఏం తెలుసా? డూప్లికేట్ కానిది యూనిక్. దట్ మీన్స్ వాట్? ఫోన్ నెంబర్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎవ్రీథింగ్ యూనిక్. యూనిక్ మీన్స్ వాట్? నో డూప్లికేషన్. నో డూప్లికేషన్. ఆ డూప్లికేట్స్ నెంబర్స్ ఉండవు, సేమ్ నెంబర్లు వేరే వాళ్ళకు ఉండవు. ఇట్లాగే ఇక్కడ కూడా మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే ఎప్పుడైతే మనం సర్వర్ తయారు చేసామో వాడు వెంటనే దానికి ఒక ఐడిని అసైన్ చేస్తాడు. ఐడి తీసుకురా బాబు అని. ఎస్, ఐడి ఎట్లుంటదంటే ఇట్లా 1.2.3.4 అట్లా ఉంటుంది ఐడి అనుకో. ఐడిని అసైన్ చేస్తాడు ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. సో బేస్డ్ ఆన్ దిస్ ఐడి ఐ కెన్ ఐడెంటిఫై. అంటే ఇప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేయాలా? సర్వర్ని తయారు చేసిన వెంటనే సర్వర్కి ఐడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్లో లాగిన్ అవ్వాలంటే అసలు ఈ సర్వర్ దగ్గరికి రావాలంటే నేను ఈ ఐడి ఉపయోగిస్తే చాలు. 1.2.3.4 అనేది ఎక్కడ ఉపయోగించాలా? నీ ల్యాప్టాప్లో. అంటే ఇక్కడ ఏం చేయాలా? 1.2.3.4 టైప్ చేయాలా. అప్పుడు 1.2.3.4 టైప్ చేసిన వెంటనే ఎలా 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 దీనికే వచ్చింది, ఈ సర్వర్కే వచ్చింది రిక్వెస్ట్. వేరే దానికి వచ్చిందా? రాదు. ఎందుకు? ఇదిగో నెంబర్ ఐడి ప్రకారంగా నీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది, నీ ఆధార్ నెంబర్ కార్డు ఐడి నెంబర్ నాకు తెలిస్తే డైరెక్ట్ గా నీ దగ్గరికే వస్తాను నేను. ఎలాగా? నెంబర్ను పట్టుకొని. నెంబర్ కొడితే నెట్ లో మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఇక్కడ కూడా సర్వర్ కు ఒక ఐడి ఉంటుంది, సర్వర్ ఐడిని బట్టి ఐ కెన్ రీచ్ ద సర్వర్. సో టు ఐడెంటిఫై ద సర్వర్ వి యూస్ దిస్ ఐడి, టు రీచ్ ద సర్వర్ వి యూస్ దిస్ ఐడి. సో జనరల్ గా ఈ ఐడినే మనం ఏమంటామంటే, ఎస్ ఫ్రెండ్ చెప్తాను ఈ ఐడి. సో ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఎక్కడుందో తెలుసుకోవడానికి కూడా దీనికి ఒక ఐడి ఉంటుంది, నీకు తెలియకుండానే ఉంది. ల్యాప్టాప్ కూడా ఐడి ఉంటుంది, ఆ ల్యాప్టాప్ కూడా ఐడి ఉంటుంది. అంటే ఈ ల్యాప్టాప్ ఐడి ఇప్పుడు సపోజ్ 192, 168, 1 పాయింట్ సంథింగ్, 172 ఉందనుకో, ఇక నీకే ఇది ఉండేది, వేరే వాడికి కనిపించదు కూడా కనపడదు. అంటే నీ ల్యాప్టాప్ ఒక ఐపీ, ఒక అడ్రస్ ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది. ఐడి ఈ ఐడి డూప్లికేటా? నో, నీకు తప్పితే వేరే వాడికి ఇది ఉండదు. అందువల్ల నువ్వు ఏ ల్యాప్టాప్ నుంచి మెసేజ్ పంపించినా క్షణాల్లో వచ్చి నేను పట్టుకుంటున్నారంటే దేనికి అనుకుంటున్నావు? ఈ ఐడి ఉంటది. ఓహో అట్లాగా, అంతే. నువ్వు ఎక్కడ కనపడని దేశం వెళ్ళు, ఒక మెసేజ్ పంపు నీ ల్యాప్టాప్ నుంచి, వెంటనే స్పాట్ లో నిన్ను వచ్చి పట్టుకుంటారు. హౌ? బికాస్ ఆఫ్ దిస్ ఐడి దే విల్ ఐడెంటిఫై యూ. అలాగే నీ మొబైల్ ఉంది, నీ మొబైల్ కూడా ఒక ఐడి ఉంటుంది, నీ మొబైల్ కూడా ఐడి ఉంటుంది. ఈ ఐడి వల్లే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు. ఈ ఐడి వల్లే ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు, ట్రేస్ అవుట్ చేస్తారు నేను. బికాస్ ఆఫ్ దిస్ ఐడి. ఈ ఐడి నీ మొబైల్కి తప్పితే వేరే వాడికి ఉండదు. సో నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఈ మొబైల్ నుంచి మెసేజ్ పంపించావు అనుకో, ఒకవేళ ఇన్ కేస్ నిన్ను ట్రేస్ అవుట్ చేయడం 1 నిమిషం పని, 1 సెకండ్ పని. ట్రేస్ అవుట్ చేసే సెకండ్ వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తారు.
అదే అట్లా ఐడెంటిఫై చేస్తారు. నీ మొబైల్ ఎక్కడుందో ట్రేస్ అవుట్ అయ్యిద్ది దీనివల్ల. అంటే ఐడి వల్ల మొబైల్ ట్రేస్ అవుట్ అయ్యిద్ది. నీ మొబైల్ నంబర్‌ని బట్టి కూడా నిన్ను ట్రేస్ అవుట్ చేయొచ్చు. నీ మొబైల్ నంబర్ ఉందే, నీ మొబైల్ నంబర్ 98 సంథింగ్ ఉందా, దీన్ని బట్టి కూడా నువ్వు ఏ అడ్రస్‌లో ఉంటావో చెప్పొచ్చు. మొబైల్ నంబర్ బట్టి ఏ అడ్రస్‌లో ఉంటావో ఎలా చెప్తావు? సపోజ్ నువ్వు ఒక మొబైల్ వాడుతున్నావు నంబర్ 9848 సంథింగ్. ఈ నంబర్ నుంచి వేరే వాళ్ళకి ఏదో మెసేజ్ పెట్టావు. అది నచ్చల ఆ మెసేజ్ వాళ్ళకి. వాళ్ళు వెంటనే కంప్లెయింట్ రైజ్ చేస్తారు. కంప్లెయింట్ రైజ్ చేయంగానే ఏ నంబర్ నుంచి వచ్చింది అంటారు. ఇదిగో 98 సంథింగ్ సంథింగ్ నంబర్. వెంటనే 98 సంథింగ్ సంథింగ్ ఏది? ఇది ఎయిర్‌టెలా? ఇది ఐడియానా? ఆహా! ఎయిర్‌టెల్ ఐడియా. అప్పుడు ఇది ఎయిర్‌టెల్. వెంటనే ఎయిర్‌టెల్ గదా! ఎయిర్‌టెల్ ఆఫీస్‌కెళ్తాడు. ఏ ఆఫీస్, ఎయిర్‌టెల్ ఆఫీస్ గుడ్ మార్నింగ్. యెస్ మేము పలానా దగ్గర నుంచి వచ్చాం. చెప్పండి సార్ ఏం కావాలా? ఏం లేదు. ఇది ఎయిర్‌టెల్ సిమ్ ఇది. ఎయిర్‌టెల్ మొబైల్. కాబట్టి ఎయిర్‌టెల్ మొబైల్ తీసుకునేటప్పుడు వాడు మీకు ఆధార్ కార్డ్ అవన్నీ ఇచ్చాడు గదా! ఇచ్చాడు సార్. ఇచ్చాడు గదా! ఇస్తేనే గదా నువ్వు ఇది ఇచ్చింది. అవును సార్. ఇప్పుడు వాడు ఆ మొబైల్ నుంచి వేరే మెసేజ్ పెట్టాడు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వాడిని ట్రేస్ ఔట్ చేయాలా? నీ దగ్గరున్న పేపర్ జిరాక్స్ ఇచ్చేసేయి మాకు. ఎవిడెన్స్ ఏంది? ఇదిగో ఎవిడెన్స్. ఆ మొబైల్ నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చినట్టు ఇదిగో కంప్లెయింట్ వచ్చింది. ఆ కంప్లెయింట్ ఆధారంగా మాకు ఇదిగో తీసుకున్నాం పర్మిషన్ గూడా. నీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోవడానికి. ఇదిగో పేపర్ చూసుకో. అంటే వీడు ఎయిర్‌టెలోడు ఎవడు పోతే వాడికి నీ అడ్రెస్ డీటెయిల్స్ ఇవ్వడు. దానికి మళ్ళీ పర్మిషన్ ఉండాలా. పర్మిషన్ అంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఉంటారు. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్. వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకోవాలా. ఇదిగో మా పర్సన్ మీ దగ్గరకొస్తున్నాడు. ఇతను ఆథరైజ్డ్ పర్సన్. మీరిచ్చిన మొబైల్ నంబర్ తీసుకొని ఒక వ్యక్తి వేరే వ్యక్తికి ఫోను చేశాడు. దానివల్ల ఇబ్బందయింది. వాళ్ళొచ్చి మా దగ్గర కంప్లెయింట్ చేశారు. దాని కారణంగా ఈ మొబైల్ నంబర్ ఎవరిదో ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రెస్ మాకు చెప్పవలసిందిగా కోరుచున్నాం అని డిస్ట్రిక్ట్ లేదా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హైయ్యర్ అఫీషియల్ ఒక లెటర్ ఇస్తాడు ఒక పర్సన్‌కి. ఆ లెటర్ తీసుకొనొచ్చి ఇక్కడికొస్తాడాయన. ఈడకొచ్చి ఆ లెటర్ చూపిస్తే అప్పుడు ఆ మొబైల్ నంబర్ చెప్పగానే వాడి మీద ఉన్న ఆధార్ కార్డ్ నంబర్ నీకు జిరాక్స్ కాపీ ఇచ్చేస్తారు. ఆధార్ నంబర్ జిరాక్స్ కాపీ ఇచ్చిన 5 నిమిషాల్లో ఇంటి దగ్గర ఆడుంటారు వాళ్ళు. అట్లా ట్రేస్ ఔట్ అయిద్ది. అంటే ఏంది ఇదే గాని డూప్లికేట్ ఇచ్చామనుకో, అంటే ఒకటే నంబర్ 10 రకాలుగుంటే 10 మందికిస్తే ఎవరినైనా పట్టుకోవాలి? కష్టం. అందుకని ఒక మొబైల్ నంబరు ఒకసారి తయారు చేసిన తర్వాత 9848 సంథింగ్ అని ఇంకా ఆ మొబైల్ నంబర్ ఎవడికి ఇవ్వడు వాడు. ఒకవేళ నువ్వు వద్దనుకుంటే నీ దగ్గర నుంచి కనెక్షన్ తీసేసి ఇంకోడికిస్తాడు అంతే. అంతేగాని సేమ్ మొబైల్ నంబరే వేరే వాడికుండదు. ఇట్లాగే ఇక్కడ కూడా సర్వర్ అనేది ఇంపార్టెంట్. సేమ్ సర్వర్ ఐడీ వేరే వాళ్ళకుండదు. అట్లనమాట. సో, దీన్నే మనం ఏమంటాం యూనిక్ ఐడెంటిఫికేషన్. ఎందుకు? టు రీచ్ థిస్ ప్లేస్. ఐడీని బట్టి రీచ్ అవుతాం. అట్లా అన్నమాట. అలాగే సర్వర్‌కి గూడా ఒక ఐడీ ఇస్తాడు. ఎప్పుడు ఏడబ్ల్యూఎస్. ఓకే. ఓకే. మరి సర్వర్‌కి ఇది సర్వర్. ఇది అర్థమైందా? అది సర్వర్ అనుకోండి. సరే. మళ్ళీ చెప్తా. ఇది. ఓకే. ఇక్కడ, ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఇదేందిది? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అనే ప్లేస్‌లో సర్వర్ ఉంది. ఇదేంది? సర్వర్. సర్వర్ 1. ఓకే. సో, యాక్చువల్‌గా ఇక్కడ నువ్వున్నావు. థిస్ ఈస్ యూ. ల్యాప్‌టాప్ పట్టుకున్నావు. ఇక్కడ. ఇది నీ ప్లేస్. ఇది నీ ప్లేస్ యాక్చువల్‌గా. థిస్ ఈస్ యువర్ ప్లేస్. దట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ ప్లేస్. అంటే ఇదేమో నీది హౌస్ అవ్వచ్చు. హౌస్ లేదా ఆఫీస్ అవ్వచ్చు. హోమ్ ఆర్ ఆఫీస్. హోమ్ ఆర్ ఆఫీస్. ఇదేందిది? ఏడబ్ల్యూఎస్ ప్లేస్. మరిప్పుడు క్వెషన్ ఏందంటే, నువ్వు ఇక్కడ ఈ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి నీకు. ఇంటర్నెట్ కనెక్షన్. మరి ఈ సర్వర్‌కి గూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా. ఈ సర్వర్‌కి ఏముండాలా? ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా. యెస్. ఈ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా. ఈ మొబైల్ ఈ ఈ దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అర్థమైందా? మరి ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఏందంటే ఇదిగో ఈ గీతే. ఇదిగో రాసానే ఇదంతా. ఇది ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టే. అంటే ప్లేస్ అని రాసానే. ప్లేస్. ఆ ప్లేస్‌నే మనం ఇంకో టెక్నికల్ భాషలో ఏమని పిలుస్తామంటే నెట్వర్క్. నెట్వర్క్ అంటే నువ్వు నెట్వర్క్‌లో ఉన్నావు. అదే ఇంటర్నెట్ కనెక్షన్ అంటే. ఇది గూడా ఏంది? నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఇక్కడ నెట్వర్క్ 1 ఇది. ఇది నెట్వర్క్ 2. అంటే నెట్వర్క్ 1లో నీ ల్యాప్‌టాప్ ఉంది. నెట్వర్క్ 2లో సర్వర్ ఉంది. నెట్వర్క్ 2 అంటే ఏంది? అదొక ప్రదేశం.
నెట్వర్క్ 1 అంటే ఇది నీ ప్రదేశం. అంటే ఇంటర్నెట్ కలిగి ఉన్న ప్రదేశాన్ని నెట్వర్క్ అంటాం. అరే టవర్ లేదురా, అరే నెట్వర్క్ లేదురా, సిగ్నల్స్ రావట్లేదు అంటావు. అంతే ఇది కూడా అంతే. నెట్వర్క్ ఉండాలా నీకు సర్వర్కి రీచ్ అవ్వాలంటే. ఎందుకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా సర్వర్కి ఎట్లా రీచ్ అవుతావు? సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఎస్. మరి నువ్వు ఎక్కడున్నావు? యు ఆర్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఎస్. సో నువ్వు ఇక్కడున్న నువ్వు డైరెక్ట్ గా ఆ సర్వర్కి కనెక్ట్ అవ్వాలా. దట్ మీన్స్ వాట్ అంటే నెట్వర్క్ 1 అనేది నెట్వర్క్ 2 అనేది మాట్లాడుకోవాలా. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరగాలి. ఇప్పుడు నెట్వర్క్ 1 వస్తున్నా చూసుకో, రా ఓకే, దేనికోసం వస్తున్నావు? అదే సర్వర్ 1 ఉన్నాడు కదా, వాటిలో లాగిన్ అవ్వాలని వస్తున్నా. ఓకే, సర్వర్ 1 లో లాగిన్ అవుతావా? మరి ఏ సర్వరు? ఆ సర్వర్ ఐడి సప్లై చేయి నాకు. ఆ ఐడి 1.2.3.4 ఈ ఐడి ప్రకారం ఏడొచ్చి నువ్వు లాగిన్ అంటే రీచ్ అవుతావు. ఇక్కడికి లాగిన్ అయ్యేది నేను చూపిస్తా ఎట్లా అనేది. అట్లా అనమాట. అట్లా మనం వెళ్తాం. సరే. సో దానికోసం మనం ఇక్కడ ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలా. ఏం కాన్సెప్ట్ అది అంటే సింపుల్ గా ఇట్లా ఏదైతే నీకు ఒక సర్వర్ ఉన్నదని అనుకుంటున్నావో ఇక్కడ ఏదైతే నువ్వు ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఇక్కడ కూర్చున్నావో అర్థమైందా? నువ్వు ఎప్పుడైనా సరే ఈ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని అంటే దిస్ ఇస్ నెట్వర్క్ 1, దిస్ ఇస్ నెట్వర్క్ 2. అర్థమైందా? అంటే ఇప్పుడు నెట్వర్క్ 1, నెట్వర్క్ 2. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ దీనికి సర్వర్కి ఒక ఐడి ఉంటుంది, నీకు కూడా ఒక ఐడి ఉంటుంది. అర్థమైందా? అంటే ఇక్కడ నీకు ఐడి లేకుండా ఇక్కడ ఈ ఐడి లేకుండా వర్కౌట్ అవ్వదు. అంటే ఎట్లా చెప్పగలరు సార్? అంతే కదా, ఇప్పుడు ఉన్నాడు ఈయన మీ ఫాదర్, ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇక్కడ నువ్వు. అర్థమైందా? నువ్వు దిస్ ఇస్ యూ. బట్ ఇప్పుడు మీరు మీ ఫాదర్తో మాట్లాడాలంటే మీ ఫాదర్కి మొబైల్ నెంబర్ ఉండాలి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి, 98489. నువ్వు ఫోన్ చేయాలన్నా నీకు మొబైల్ నెంబర్ ఉండాలి, 98489. లేదు మా ఫాదర్కి ఫోన్ లేదు, మా ఫాదర్కి మొబైల్ నెంబర్ లేదు. మీ ఫాదర్కి మొబైల్ నెంబర్ లేకపోతే నువ్వెట్ట మాట్లాడతావు? లేదు మీ ఫాదర్కి మొబైల్ నెంబర్ ఉంది, నీకు మొబైల్ నెంబర్ లేదు. మీ ఫాదర్ నిన్నెట్ట కనెక్ట్ అవుతాడు? అందుకని ఇద్దరికి మొబైల్ నెంబర్స్ ఉండాలి. ఇద్దరికి మొబైల్ నెంబర్స్ ఉంటేనే కమ్యూనికేషన్ పాస్ అయింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ల్యాప్టాప్ కి ఐడి ఉండాలి. ఇక్కడ ఈ రెండు మాట్లాడుకుంటాయి అన్నమాట. అట్లా. అలాగే ఇక్కడ నువ్వు ఎప్పుడైనా సరే ఫోన్ చేయాలంటే నీ దగ్గర సిమ్ ఉండాలా. ఆ ఫోన్ అవతల వ్యక్తి రీచ్ అవ్వ వాడి దగ్గర సిమ్ ఉండాలి. ఇద్దరు సిమ్ ఉంటేనే అక్కడ రీచ్ అయ్యేది. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా నీ ల్యాప్టాప్ కి ఒక ఐడి ఉంటుంది, ఇక్కడ ఒక ఐడి ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐడి వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ది సర్వర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐడి మనకు అర్థమైంది, ఓకే ఈ ల్యాప్టాప్ నుంచి నా సర్వర్కి ఒక రిక్వెస్ట్ వచ్చిందని. అంటే పొరపాటులో నీ ఇచ్చిన రిక్వెస్ట్ తప్పనుకో, వేరేది ప్రాబ్లమేటిక్ అనుకో, అప్పుడు వేరే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు నేను. వాట్ ఈస్ దిస్? ఈ ఐపీ అడ్రస్ ప్రకారం నీ ల్యాప్టాప్ దగ్గరికి వచ్చేస్తారు వెంటనే స్పాట్లో, ఆన్ ద స్పాట్. అందుకోసం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక డివైస్ని నువ్వు ఐడెంటిఫై చేయాలంటే ఐడితోనే సాధ్యం. నీ డివైస్ని ఐడెంటిఫై చేయాలంటే ఐడితోనే సాధ్యం. ఈ ఐడి ఎవరికి? యూనిక్ అంటే ఏంది? నో డూప్లికేట్. ఈ ప్రపంచంలో నీకు తప్పితే ఇంకెవరికి ఉండదు. ఇది కూడా అంతే. ఈ ప్రపంచంలో నీకు తప్పితే ఎవరికి ఉండదు. అంటే ఈ ప్రపంచంలో మొబైల్ నెంబర్ ఒకటే ఉంటది. వేరే ఇదే సేమ్ నెంబర్ వేరే కంట్రీలో ఉంటుందా ఏంది? నో, ఉండదు. ఒక మొబైల్ నెంబర్ కంట్రీ మొత్తానికి అంటే ఈ ప్రపంచ దేశం మొత్తానికి నీ నెంబర్ అదే వ్యాలిడ్. అంతేగాని కంట్రీకి ఒకటి ఇదే నెంబర్ ఉండదు. కంట్రీకి ఒకటే నెంబర్ ఉంటే ఎవడో చేశాడని అర్థమైంది? నో వే. కాబట్టి మొబైల్ నెంబర్స్ ఆర్ యూనిక్ మీన్స్ వాట్? నో డూప్లికేట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నెట్వర్క్ 1 అండ్ నెట్వర్క్ 2 రెండు నెట్వర్క్ల మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే ఒక ఐటమ్ కావాలి. ఆ ఐటమ్ పేరే ఐపీ అడ్రస్. ఐటమ్ పేరేంది? ఐపీ అడ్రస్. ఆ ఐపీ అడ్రస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ ఐ కెన్ ఏబుల్ టు రీచ్ దిస్ సర్వర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ ఐ కెన్ రీచ్ దిస్ ల్యాప్టాప్. ఆ ఐపీనే ఇక్కడ మనం ఐడి అంటాం. అర్థమైంది? ఏమంటాం? ఐడి అనేది భాష కరెక్ట్ కాదని వాడు ఐపీ అడ్రస్ అన్నాడు. అంటే నీ ల్యాప్టాప్ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. నీ ల్యాప్టాప్కి ఐపీ అడ్రస్ ఉంటుంది, సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ వీ కెన్ ఏబుల్ టు రీచ్ దిస్ సర్వర్. సో ఈ ఐపీ అడ్రస్ ఎంత ఉంటుంది? సో 172.1.108 సంథింగ్ అని ఉంటుంది ఇక్కడ. సో నువ్వు ఎప్పుడైతే 172.108 సంథింగ్ అని ఇదిగో ఈ ల్యాప్టాప్ లో ఇచ్చావో
172 అని 108 అని 1 సంథింగ్ వెంటనే ఇలా 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 ఈ ప్రదేశానికి రీచ్ అవుతావు అంతే. ప్రదేశానికి రీచ్ అవ్వడానికి మాత్రమే, కానీ లోపలికి వెళ్ళలేవు. అరే ఇదేంది ఇట్ ఈస్ ట్రూ అంతే మరి. ప్రదేశానికి రీచ్ అవ్వటం మాత్రమే. అడ్రస్ తెలిసింది బాస్. అడ్రస్ తెలిసిన తర్వాత సర్వర్‌లోకి లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు నీవు అదే కదా! మీ ఫ్రెండ్ అడ్రస్ తెలిసింది. యెస్, మీ ఫ్రెండ్ అడ్రస్ తెలిసింది. విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్రస్ తెలిసింది. అర్థమైందా? అడ్రస్ తెలిసినంత మాత్రాన దీనికి లాక్ ఉందే. ఈ లాక్ ఓపెన్ చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా. అంటే ఇక్కడ ఏం కావాలా? నీకు కీస్ కావాలా? ఓకే. ఓకే. కీస్ లేకుండా ఎట్లా లోపలికెళ్తావు? అడ్రస్ తెలుసుకొని ఈడ దాకా వచ్చావు. కానీ లోపలికెళ్ళి మళ్ళా వర్క్ చేయాలంటే కీస్ కావాలా? కీస్ అంటే ఎందుకు? ఈ రూమ్ ఈస్ లాక్డ్ ఆల్రెడీ. రూమ్ ఈస్ లాక్డ్. థాట్స్ వై వి రిక్వైర్ ఎ కీస్. కీస్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. అదే ఇక్కడ గూడా అంతే. సర్వర్‌కి గూడా లాక్ పెట్టేస్తాం మనం. లేతే ఎవడు పడితే వాడొచ్చి ఓపెన్ చేస్తాడు సర్వర్‌ని. రిస్కే. ఆ సర్వర్‌కి లాక్. అంటే సర్వర్ ఈస్ లాక్డ్. సో, ఈ సర్వర్‌ని ఓపెన్ చేయాలంటే నీ దగ్గర కీస్ ఉండాల. కీస్ అంటే ఏంది? పాస్‌వర్డ్. అది విషయం. అంటే సర్వర్‌కి ఓపెన్ చేయాలంటే కీస్ ఉండాలి. అరే! కీస్ మనం ఎట్లా ఇస్తాం సార్? ఇంటర్నెట్‌లో గుండా సప్లై చేస్తాం ఏంది కీస్? కీస్ అంటే ఏంది ఇక్కడ? లాక్ అంటే ఏంది? మనం మాట్లాడుకోవాలది. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పాస్‌వర్డ్ ఐ కెన్ బ్రేక్ దిస్ లాక్. అర్థమైందా? డైరెక్ట్‌గా దీన్ని ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళొచ్చు. లోపలికెళ్ళిన తర్వాత ఏయ్! హూ ఆర్ యూ అనిద్దది మళ్ళీ. కరెక్టే. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు చెప్పిరా లోపలికి. అమ్మా నేనొక యూజర్‌ని అని చెప్పాలా. లేకపోతే సర్వర్ నిన్ను లోపలికి రానీయదు. ముఖ్యంగా లైనెక్స్ సర్వర్. ముఖ్యంగా లైనెక్స్ సర్వర్‌కి చాలా ఇది ఉంటదన్నమాట. కాబట్టి నువ్వు ఒక యూజర్‌గా లోపలికి రావాలా. యూజర్‌గా వచ్చిన తర్వాత చేసుకోవాలా. అంటే యూజర్‌గా అంటే ఏంది? ఇప్పుడు కాలేజ్ ఉంది. కాలేజీలో నువ్వొక ఎంప్లాయీగా జాయిన్ అవ్వాలా కాలేజీలో. ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత నీకొక ఐడీ కార్డ్ ఉంటది. ఐడీ కార్డ్ పట్టుకొని లోపలికెళ్ళి క్లాసులు చెప్పాలా. అంతేగాని బజార్‌లో తెచ్చే ప్రతివాడు గంటకి బయటకొచ్చి క్లాసులు చెప్తే ఎట్లా? కుదరదు. అట్లా ఇది గూడా అంతే. ఇది గూడా ఎప్పుడైనా సరే లైనెక్స్ అనే సర్వర్‌లోకి నువ్వు ప్రవేశించాలంటే యూ మస్ట్ బి ఏ ఆథరైజ్డ్ యూజర్. అట్లనమాట. అదే అంతే. ఆఫీస్‌లోకి ఏదైనా ఎళ్ళాలంటే ఎవడిని పడితే వాడు రానీయడు కదా! అట్లాగే బ్యాంక్‌లోకెళ్ళాలంటే ఎవడిని పడితే వాడు బ్యాంక్‌లోకి రాను. ఎంప్లాయీస్‌ని మాత్రం రానిస్తారు. నిన్ను లోపలికి గూడా రానియరు. నిన్ను బయటే ఉంచుతారు. నీ వర్క్ ఇచ్చి పంపిస్తారు అంతే. లోపల గదుల్లోకి నిన్ను రానివ్వరు. నో పర్మిషన్స్. నో అడ్మిషన్స్ బోర్డ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ గూడా లైనెక్స్ అనే సర్వర్‌లోకి రావాలంటే యూజర్ నేమ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలా. లైనెక్స్ సర్వర్‌ని ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలా. పాస్‌వర్డ్ ఎంటర్ చేయకపోయినా, యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయకపోయినా లోపలికి నువ్వు రావు. మరి ఐపీ అడ్రెస్ దేనికి? సర్వర్‌ని రీచ్ అవ్వడానికి మాత్రమే ఉత్తగా. ఇక్కడ దాకా రీచ్ అవ్వటానికే ఐపీ అడ్రెస్ పనిచేసిద్ది. ఒకసారి ప్రదేశం దొరికిందా ఇక నీకంతే. అంటే అపార్ట్‌మెంట్ నేమ్ ఐపీ అడ్రెస్ అనుకో. అపార్ట్‌మెంట్ నేమ్ దొరికిన తర్వాత అపార్ట్‌మెంట్ లోపలికెళ్ళాలంటే కీస్ కావాలా. మళ్ళీ లోపలికెళ్ళిన తర్వాత నువ్వు లోపలికి ప్రవేశించి వాళ్ళతోటి మాట్లాడని హూ ఆర్ యూ అంటాడు. ఆ! నేనా? నేను పలానోళ్ళ ఫ్రెండ్‌ని. లేదా మీ సంథింగ్ అని చెప్పాలా. చెప్తే గాని నిన్ను లోపలికెళ్ళి కూర్చోయా కాఫీ తాగు, టీ తాగు అంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ గూడా అంతే. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అర్థమైందా? ఇవన్నీ చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవన్నీ మనం ఎట్లా ఇస్తాం? అయన్నీ ఇస్తేనే సర్వర్‌లోకి నువ్వు లాగిన్ అవుతావు. లైనెక్స్ సర్వర్ అనేది చాలా సెక్యూర్డ్ అన్నమాట. సో, కాబట్టి దాన్ని సెక్యూర్డ్‌గా లాగిన్ అవ్వాల. ఓకే. సో, లాగిన్ అవ్వడానికి ఏం కావాలి? ఏం చెప్పాను? యెస్. అంటే ఆల్రెడీ ఇదిగో ఇది సర్వర్ అనుకుంటే ఈ సర్వర్‌కి ఆల్రెడీ లాక్ పెట్టేసి ఉంటది. దిస్ ఈస్ లాక్. సర్వర్ ఈస్ లాక్. బట్ ఆ సర్వర్‌కి ఏంటంటే ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. సర్వర్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. ప్రతి సర్వర్‌కి. యెస్. మరి సార్ దీనికి లాక్ పెట్టారు గదా! దీనికి పాస్‌వర్డ్ ఎట్ట చేయాలా? పాస్‌వర్డ్ మనం తయారు చేసుకోవాలా? అంటే ఎట్లా? ఈ ఈ లాక్‌ని ఉపయోగించి మనమే పాస్‌వర్డ్ తయారు చేసుకుంటాం. ఎవరైనా అంతే కదా! బయట మార్కెట్‌లో గూడా అంతే. లాక్ ఇస్తే చాలు తాళాలు తయారు అట్లాగే ఇక్కడ లాక్ ఉపయోగించి మనమే తాళాలు తయారు చేసుకుంటాం. ఆహా! ఇది తయారు చేసుకొని వీడికిస్తాం. ఈ ల్యాప్‌టాప్ వోడికి. "ఏయ్! తీసుకోరా ఈ పాస్‌వర్డ్." అప్పుడు ఈ పాస్‌వర్డ్ ఈడు తీసుకుంటాడు. ఓకే. అరే! ఐపీ అడ్రెస్ తీసుకోరా. ఐపీ అడ్రెస్ ఎంత? 1.2.3.4 1.2.3.4 కొడతాడు వెంటనే. అర్థమైందా ఇది? సో, అట్లాగెళ్ళటం వల్ల పాస్‌వర్డ్ ఉంది. ఐపీ అడ్రెస్ ఉంది. ఐపీ అడ్రెస్ వల్ల ఏం చేస్తావు? ఈడి దాకా వస్తావు. ఆగిపోతావు. "ఏయ్! ఆగు" అంటాడు.
సెక్యూరిటీ గార్డ్ ఆగు, ఆగు అంటాడు. ఆగేది ఏంది, నా దగ్గర పాస్వర్డ్ ఉంది, ఓపెన్ చేయి. అది పాస్వర్డ్ ఉంటే వెళ్ళిపో. అప్పుడు పాస్వర్డ్ ఉంది కదా, సప్లై చేసావు కానీ ల్యాప్టాప్లో, అప్పుడు దీన్ని లాక్ ఓపెన్ అయిపోతుంది. లాక్ ఓపెన్ అయితే ఆగు ఆగు, ఎక్కడ, ఎవరు నువ్వు, ఎందుకు లోపలికి వస్తున్నావు? అమ్మా నేను యూజర్ని, ఆథరైజ్డ్ యూజర్ని అని చెప్పి లోపలికి ప్రవేశించి నువ్వు వర్క్ చేసుకుంటావు. దిస్ ఈస్ కాల్డ్ లైనెక్స్ సర్వర్. అంటే ఇది లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అయ్యే ప్రొసీజర్ నేను చెప్పేది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు మనం చూస్తే గానీ మనకు అర్థం కాదు. ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, అసలు పాస్వర్డ్ ఎట్లా, అసలు ఇది లాక్ ఎట్లా ఉంటుంది, అది చూసుకుంటే మనకు అర్థమైంది. అంటే ప్రతి ల్యాప్టాప్ కూడా మనకి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. మన ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. సార్ మన ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ఎట్లా తెలుసుకోవాలా? ఏం లేదు, సింపుల్ గా మన ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలంటే మీరు ఇదిగో స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ నొక్కండి. రన్ కమాండ్ వచ్చింది. రన్ కమాండ్ లో సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేసిన తర్వాత ఐపీ కాన్ఫిగ్ అని కొట్టండి. ఐపీ కాన్ఫిగరేషన్ కొడితే మీరు వెంటనే మీ ల్యాప్టాప్ యొక్క ఐపీ అడ్రస్ వస్తుంది. అంటే మీరు కంపెనీలో పనిచేసేటప్పుడు కూడా కంపెనీ కూడా నీకు ఈ ల్యాప్టాప్ ఇచ్చింది. ఆ ల్యాప్టాప్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. బట్ ఆ ఐపీ అడ్రస్ని దే విల్ నెవర్ డిస్క్లోజ్ టు ఎనీబడి, ఎవరికి ఎవరు. ఎందుకంటే అదంతా కూడా ఐపీ అడ్రస్ అనేది సీక్రెట్ అనమాట. నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు. చెప్తే నీ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోద్ది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ దే కెన్ రీచ్ యూ. దట్స్ ఇట్. అట్లా అనమాట. సరే, అంటే చాలా పద్ధతులు ఉన్నాయి చేయడానికి, అది వేరే విషయం. సో ఇది ఐపీ కాన్ఫిగ్. స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్. స్టార్ట్ బటన్ మనం ఏమంటామంటే హోమ్ బటన్ ప్లస్ ఆర్. స్టార్ట్ తెలియదు, హోమ్ తెలియదు మాకు. విండోస్ బటన్ తెలుసు, అంటే విండోస్ బటన్ అన్నా, స్టార్ట్ బటన్ అన్నా, హోమ్ బటన్ అన్నా అంతా ఒకటే. ప్లస్ అది ప్లస్ ఆర్ నొక్కితే రన్ కమాండ్ వచ్చింది. ఇదిగో ఇది కీబోర్డ్ చూపిస్తాను. స్టార్ట్ బటన్ అంటే తెలియని వాళ్ళు చూద్దాం. చాలా మందికి స్టార్ట్ బటన్, హోమ్ బటన్, విండోస్ బటన్ అంటే తెలియదు పాపం. ఇక్కడ స్టార్ట్ అంటే ఇదిగో స్పేస్ బార్ పక్కన ఆల్ట్ ఉంటుంది. ఆల్ట్ పక్కన ఉండేదే విండోస్ బటన్. దాన్నే ఇది చూసా, విండోస్ బటన్ ఇది. దాన్నే విండోస్ బటన్ అంటాం, దాన్నే హోమ్ బటన్ అంటాం, దాన్నే స్టార్ట్ బటన్ అంటాం. కీబోర్డ్ లో ఉంటుంది అది. ఆ బటను ప్లస్ ఇదిగో ఆర్ అనే అక్షరం రెండు కలిపి నొక్కితే మీకు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. కమాండ్ అంటే రన్ కమాండ్ వస్తుంది. రన్ కమాండ్ అంటే ఇది రన్ కమాండ్. రన్ కమాండ్ అంటే ఇది. సో దీని లోపల సిఎండి టైప్ చేయాలా, అంటే కమాండ్ ప్రాంప్ట్ కోసం. ప్లస్ ఎంటర్ బటన్. సిఎండి టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఐపీ కాన్ఫిగ్ ప్లస్ ఎంటర్ బటన్. చూసారా, మీ ఐపీ అడ్రస్ మొత్తం ఇచ్చేసింది అది. ఇది స్టోరీ. ఇది ఐపీ అడ్రస్. చూసావా, ఐపీ అడ్రస్ అంటే ఇది 192.168 సంథింగ్. దిస్ ఇస్ వాట్ యువర్ ఐపీ అడ్రస్. ఏ ఐపీ అడ్రస్? నీ ఐపీ అడ్రస్. ఎవరిది? నీ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్, వేరేది కాదు ఇది. నీ ల్యాప్టాప్ యొక్క ఐపీ అడ్రస్. అదేనా? ఎస్. ఇది అంతేనా? 0 100. ఇది యాక్చువల్గా ఐపీ అడ్రస్. ఓకే, అలా నీ ఐపీ అడ్రస్ ఉంటుంది. నీ ల్యాప్టాప్కి ఇది ఐపీ అడ్రస్ యాక్చువల్గా. సో దీన్నే మనం, నీ ల్యాప్టాప్కి ఉన్న ఐపీ అడ్రస్నే మనం ఏమంటామంటే పర్సనల్ ఐపీ అడ్రస్ అంటాం, లేదా ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. ఎందుకంటే అది నీ పర్సనల్ యాక్చువల్గా. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే, ఎస్ ఫ్రెండ్స్, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే పర్సనల్ ఐపీ అడ్రస్. పర్సనల్ ఐపీ. దీన్నే మనం ఇంకోటి ఏమంటామంటే ప్రైవేట్ ఐపీ. ప్రైవేట్ ఐపీ అడ్రస్, పర్సనల్ ఐపీ అడ్రస్ అని పిలుస్తావు. ఇది అంటే నీ ల్యాప్టాప్ మాత్రం ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ లో ఉన్న ఈ ఐపీ అడ్రస్ నుంచి నువ్వు వెళ్తా ఉంటావు. ఇలా వెళ్తావు. ఎందుకు? సర్వర్ రీచ్ అవడానికి.
ఎప్పుడైతే సర్వర్ను రీచ్ అవ్వడానికి నువ్వు వెళ్తున్నావో మధ్యలో ఒకడు ఆగుతాడు. ఏ ఆగరా బాబు, ఎవడరా నువ్వు అంటాడు. ఎస్, వాడెవడు? ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే నీ రిక్వెస్ట్ అనేది వీడికి వెళ్తుంది అనమాట. డబ్బులు కట్టేది నువ్వు వీడికే కదా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో వీడి దగ్గరే నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని కనెక్షన్ తీసుకుంటావు, గుర్తుందా? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడంటే నీ దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ తీసుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? ఓకే, నేను పలానా ప్లేస్కి వెళ్ళాలా, ఆ ప్లేస్కి డైరెక్ట్గా అటాక్ వెళ్ళిపోతావు నువ్వు. అంటే ఐఎస్పి దగ్గరికి ఒక రిక్వెస్ట్ వచ్చింది. వీడు ఏం చేస్తాడంటే తెలివైనోడు ఐఎస్పి, నీవిచ్చిన ఇదిగో ఐపీ అడ్రస్ ఉంది కదా ఇక్కడ 192.168.0.199 ఇదంతా అది వాడి దగ్గరే పెట్టుకుంటాడు. పెట్టుకొని దీన్ని ఉపయోగించి మరొక కొత్త న్యూ ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తాడు. అది జనరేట్ చేయడానికి ఈ అసిస్టెంట్ ఒకడు ఉంటాడు, వాడి పేరు నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. వీడుంటాడు. వీడు ఏం చేస్తాడంటే వీడి డ్యూటీ ఏంటంటే నీ దగ్గర ఉన్న ప్రైవేట్ ఐపీ అడ్రస్ తీసుకొని దానిని మరొక కొత్త న్యూ ఐపీ అడ్రస్ ని కన్వర్ట్ చేస్తాడు. అర్థమైందా? అంటే కొత్త న్యూ ఐపీ అడ్రస్ ని ట్రాన్స్లేషన్ చేశాడు, కన్వర్ట్ చేశాడు, ఏదో కొత్త న్యూ ఐపీ అడ్రస్ జనరేట్ చేశాడు అనుకో. అంటే నీ దగ్గర ఉన్న ఐపీ అడ్రస్ ని తీసుకొని వాడి దగ్గరే పెట్టుకొని ఐఎస్పి దగ్గరే కొత్త ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తారు. ఇక నుంచి నీ ఐపీ అడ్రస్ కనపడదు. కొత్త ఐపీ అడ్రస్ ఉంది కదా, అంటే ఎంత 172 సంథింగ్ 110.100 ఇట్లా ఉంటుంది కదా, ఇది కొత్త ఐపీ అడ్రస్. కొత్తది ఇది. యాక్చువల్గా ఐపీ అడ్రస్ ఇదేంది న్యూ. పాత ఐపీ అంటే నీ ఐపీ అడ్రస్ ఇక్కడే ఉంది, నీ ఐపీ అడ్రస్ ఎవడికి చూపించడు. సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ సహాయంతో అప్పుడు ఇట్లా వెళ్తాడు. అప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ ఉంటుంది. అప్పుడు ఇంటర్నెట్ దగ్గరికి వస్తాయి. ఇంటర్నెట్ నన్ను వెళ్ళనివ్వు ఎక్కడికి ఏడబ్ల్యూఎస్కి వెళ్ళనివ్వు. ఏడబ్ల్యూఎస్ లో నీకేం పని? ఎక్కడ ఏడబ్ల్యూఎస్కి ఏ ప్రదేశానికి వెళ్ళాలా చెప్పు, నేను తీసుకెళ్తా అంటది. ఎవరు? ఇంటర్నెట్. అప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఏ ప్రదేశానికి వెళ్ళాలా? సర్వర్ దగ్గరికి వెళ్ళాలా. సర్వర్ ఐపీ అడ్రస్ ఉందా నీ దగ్గర? ఉంది. ఎంత? 1.2.3.4 ఉంది. అప్పుడు సర్వర్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ నువ్వు ఇచ్చి ఉంటావు కదా, 1.2.3.4 ఇక్కడ. అప్పుడు ఇంటర్నెట్ అనేది ఇక్కడ నువ్వు ఇచ్చిన ఐపీ అడ్రస్ తీసుకొని, ఓహో ఇదే ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా, సరే దాన్ని తీసుకొని ఇంటర్నెట్ ఇట్లా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్తా ఉంటుంది. అంటే రీచ్ అవటానికి తెలుసుకుంది. రీచ్ అవటానికి వెళ్తా ఉన్నప్పుడు ఇక ఇక్కడ ఏడబ్ల్యూఎస్ తక్కువ వాడు ఏం చేశాడు, చుట్టూ కంచి వేసి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టాడు. హే, హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్ అంటాడు. వాడు ఎవడు? సెక్యూరిటీ గార్డ్. హే హాగు స్టాప్ అంటాడు. స్టాప్ అవటానికి లేదు, చూసుకో, నాకున్న పాస్ చూసుకో, అది విఐపి పాస్. ఎక్కడికి వెళ్తున్నా తెలుసా? 1.2.3.4 సర్వర్ ఇదే కదా. ఇదే. ఇక్కడికే వచ్చా నేను, చాలా చూసుకో. మ్యాచ్ అయిందా లేదా? మ్యాచ్ అయింది. ఓకే. అప్పుడు వీడు అలౌ చేస్తాడు. ఎక్కడికి? లోపలికి. అంటే నెట్వర్క్ లోపలికి అలౌ చేసేది ఈడే, సెక్యూరిటీ గార్డ్. అంటే సెక్యూరిటీ గార్డ్ విల్ చెక్ యూ వెదర్ యు ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ నాట్. నువ్వు ఆథరైజ్డా కాదా, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక విఐపి పాస్ తీసుకొని వెళ్ళావు, ఆ విఐపి పాస్ ని చెక్ చేసే వ్యక్తి కూడా సెక్యూరిటీ గార్డే. సెక్యూరిటీ గార్డ్ ఆ విఐపి పాస్ ని ఫస్ట్ టైం చెక్ చేస్తాడు ఖచ్చితంగా. ఆగు ప్లీజ్ స్టాప్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంది? ఇదిగో విఐపి పాస్, లోపల అక్కడ ఉన్నాడు కదా, ఆయన కలవాలి నేను అంటే నీకు పంపిస్తున్నాడా లేదా? అట్లాగే ఈ సెక్యూరిటీ గార్డ్ అనేవాడు కూడా ఇక్కడికి పంపిస్తాడు. సో ఈ సెక్యూరిటీ గార్డ్ నే మనం ఏమంటాం అంటే చాలా మంది ఫైర్ వాల్ అంటారు. ఫైర్ వాల్, దాన్నే ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ భాషలో సెక్యూరిటీ గ్రూప్ అంటాం. సెక్యూరిటీ గార్డ్ అన్నా, ఫైర్ వాల్ అన్నా, సెక్యూరిటీ గ్రూప్ అన్నా అన్ని ఒకటే. చెప్తా నేను సెక్యూరిటీ గ్రూప్ అంటే కూడా ఏందో చెప్తా, అది పక్కన పెడతా. ఇట్లా సో ఈ విధంగా రావటం వల్ల ఈ సెక్యూరిటీ గార్డ్ యాక్సెప్ట్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి రాగానే ఈ సర్వర్కి ఏంది లాక్ పడింది. లాక్ సర్వర్ ఓపెన్ లో లేదు, లాక్ లో ఉంది. ఇప్పుడు మరి సర్వర్ ఓపెన్ లో లేదు, లాక్. మళ్ళీ బాబు ఏంది లాక్? లాక్ పడిందమ్మా, పాస్వర్డ్ ఏది? అప్పుడు మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ సప్లై చేయాలి నేను. అప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ ఈ పాస్వర్డ్ తీసుకెళ్ళి ఇలా దీన్ని ఓపెన్ చేసి పెట్టింది. మళ్ళీ ఇలా చేయ ఆగు అంటాడు. మళ్ళీ బాబు ఆపేడరా నన్ను అక్కడ. ఎవరు? ఇంటర్నెట్. మళ్ళీ రివర్స్ లో మళ్ళీ వచ్చింది. ఏమని? నువ్వు ఐపీ అడ్రస్ ఇచ్చావు, దాని దగ్గరికి తీసుకెళ్ళా, ఈ పాస్వర్డ్ ఇచ్చావు, దాన్ని ఓపెన్ చేయగలిగా, కానీ లోపలికి వెళ్తుంటే ఆపుతున్నాడు. ఎవరు నువ్వు చెప్పు అంటున్నాడు. నువ్వు ఆథరైజ్డ్ పర్సన్ అని గ్యారంటీ ఏంది అంటున్నాడు.
అంటే యూజర్ నేమ్ కావాలా, ఆ యూజర్ నేమ్ కూడా ఇక్కడే సప్లై చేస్తాను, యూజర్ నేమ్ కూడా. అప్పుడు ఆ యూజర్ నేమ్ సహాయంతో అప్పుడు లోపలికి వెళ్ళి ఇక వర్క్ చేయడం సాధ్యం. దిస్ ఈజ్ వాట్ లైనెక్స్ సర్వర్ లాగిన్ అంటారు దీన్ని. ఇదంతా మనం చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా అర్థమవుతుందా? అంటే మనం యాక్టివిటీ చేసేటప్పుడు అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లారిటీ ఉందా? ఎస్ సార్. చాలా సింపుల్ వేలో చెప్పాను, ఇట్లా జరిగిద్ది అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ ఉందే, ఈ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ అంటే అది పబ్లిక్ కనపడిద్ది. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఎవరికి కనపడదు. కానీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినదే పబ్లిక్ ఐపీ అడ్రస్. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ కెన్ బి విజిబుల్ బై ఎనీబడి, ఎనీవన్. సో ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ కనపడుతుంది కాబట్టే కదా నువ్వు ఎక్కడున్నావో నిన్ను పట్టుకుంటుంది నీ ల్యాప్టాప్ నుంచి ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు. అర్థమైందా స్టోరీ? ఎస్. ఇప్పుడు అదే దాని నుంచే వచ్చేది. ఇది ల్యాప్టాప్ అనుకో, నీది ప్రైవేట్ ఐపీ ఉంటది ఇక్కడ. ప్రైవేట్ ఐపీ అంతా 192.168 సంథింగ్. దీని నుంచి ఇలాగ ఐఎస్పీ దగ్గరికి వెళ్ళిద్ది ఇది. ఏది? ఈ ఐపీ అడ్రస్ 192.168 సంథింగ్. అప్పుడు ఐపీ అడ్రస్ దీన్ని తీసుకొని మరొక కొత్త ఐపీని జనరేట్ చేస్తుంది, అంటే న్యూ ఐపీ అడ్రస్. ఆ న్యూ ఐపీ అడ్రస్ జనరేట్ చేసే వ్యక్తి నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనే వ్యక్తి ఇక్కడ కొత్త ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తాడు. ఆ కొత్త ఐపీ అడ్రస్ ఏంది? ఇది 172.168 సంథింగ్ 1.100 కొత్త ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ తో ఇంటర్నెట్ తో మాట్లాడతాం అంతే. కాబట్టి ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటారు దీన్ని. దిస్ ఇస్ వాట్ పబ్లిక్ ఐపీ అడ్రస్, లోకల్ ఐపీ అడ్రస్. దిస్ కెన్ టాక్ టు ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ తో మాట్లాడి ఈ సర్వర్ ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది ఇది. అంటే దాని అర్థం ఏంది? సపోజ్ నువ్వు నీ మొబైల్ నుంచి నీ ల్యాప్టాప్ నుంచి వేరే వాళ్ళకి పంపించావు అనుకో, వాడు నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ వాడికి తెలిసిపోద్ది. అప్పుడు నీకు మెసేజ్ వచ్చిందనుకో, వాళ్ళు మెసేజ్ తీసుకొని డైరెక్ట్‌గా కంప్లెయింట్ చేయడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని గంటలకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది చూసుకుంటారు వాళ్ళు. పలాని పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి కనపడతా ఉంటది. వెంటనే పలాని పబ్లిక్ ఐపీ అడ్రస్ కదా! ఓకే. అసలు నెట్వర్క్ ఏంది? నెట్వర్క్ ఈడకొస్తాడు ఐఎస్‌పీ. ఐఎస్‌పీ పలాని పబ్లిక్ ఐపీ అడ్రస్ దానికి సంబంధించిన రిలేటెడ్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ చెప్పు. ఎందుకంటే వాడి ల్యాప్‌టాప్ మేము ట్రేస్ ఔట్ చేయాలి. వాడి అడ్రస్ మేము ట్రేస్ ఔట్ చేయాలి. ఎందుకంటే నీ దగ్గర అడ్రస్ ఉంటది కదా! వాడు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు నీ ఆధార్ నంబర్ ఇస్తాడు, ఫోటో ఇస్తాడు, మొబైల్ అన్నీ ఇస్తాడు కదా! ఇచ్చాడండి. ఆ డీటెయిల్స్ మాకు చూపి ఫాస్ట్‌గా. ఏదైతే ఎక్కడి నుంచైతే ఇదిగో ఈ ఐపీ అడ్రస్ ఇక్కడి నుంచైతే నువ్వు ఇలాగ వదిలావో ఆ డీటెయిల్స్ వాడి దగ్గర ఉన్నాయిగా. దీని ప్రకారం పలానా ల్యాప్‌టాప్ నుంచి వచ్చింది అని వాడికి తెలిసింది కాబట్టి వెంటనే ఆ ఐపీ అడ్రస్ రిలేటెడ్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వాడిస్తాడు అవతల వ్యక్తి. అవతల వ్యక్తికి వెంటనే స్పాట్‌లో మీ దగ్గరికొస్తాడు. జరిగేదది. అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది పబ్లిక్‌లో, బట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ప్రైవేట్‌గా ఉంటది. పర్సనల్. నోబడీ కెన్ సీ. నోబడీ డిస్‌ప్లే దిస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ టు ఎనీబడీ. ముఖ్యంగా మనం ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు మన ల్యాప్‌టాప్ యొక్క ఐపీ అడ్రస్‌ని ఎవరికీ డిస్క్లోజ్ చేయకూడదు. అట్లా అన్నమాట. సో, ఆ విధంగా మనకి సర్వర్‌ని కనెక్ట్ అవుతాం. సర్వర్‌ని రీచ్ అవుతాం. సర్వర్‌ని లాగిన్ చేసి, ఓపెన్ చేసేసి వర్క్ చేస్తాం. అది లైనక్స్ అంటే. సో, ఇదంతా కూడా ప్రాక్టికల్స్ చూపించాలి. ప్రాక్టికల్స్ చూపిస్తే అవుతుంది. దానికి కొంత టైం చాలా పట్టిద్ది. అంటే 1 ½ అవర్ పట్టిద్ది ఈజీగా. మొదలు పెడితే 1 అవర్ పైనే పట్టిద్ది. హ్మ్. కాబట్టి దాన్ని మనం రేపు డిస్కషన్ చేద్దాం. దగ్గరగా. రేపు మంచి టైం చూసుకొని 1 ½ అవర్, 2 అవర్స్ క్లాస్ అదిక. ఎట్లా రీచ్ అవ్వాలా? రీచ్ అవ్వడానికి ఏమేమి వాడాలి? ఏంటి? ఇవన్నీ లైవ్‌లో డిస్కషన్ చేసి మళ్ళీ రేపు మనం మొదలు పెడదాం. ఓకేనా? Yes, friends. So let us stop here for today and we discuss tomorrow. Thank you. Thank you so much and see you tomorrow. Yes, friends. Okay, na? Shall we close now? Okay. Yes, sir.